వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో పాపములు అనే పనులు ఏమేమిటో మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన జీవితంలో ఏ ఏ పనులు పాపములుగా తెలియపరచబడ్డాయో రాయబడ్డాయో అవి మనకు తెలిస్తేనే తప్ప అవి పాపములు అని మనం గుర్తించలేం. అవి పాపములు అని గుర్తిస్తేనే తప్ప ఆ పాపములు చేయకుండా మనము ఉండలేం. ఒకవేళ ఈ పాపములని తెలిసి కూడా మనం చేస్తే ఆ పాప దోషానికి శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి మనము పాపములు ఏ ఏ పనులు పాపములో గత కొద్ది వారాలుగా నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో పాపములుగా రాయబడిన పనులు ఏమిటో మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాటల్లో మనము చూస్తే మనము ఏ పనులు పాపములు అని తెలుసుకుంటున్నామో అందులో మరొక పాపం ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. ఏంటది? చదవబడిన లేఖనాల్లో పాపముగా మనకు కనబడింది ఏంటి? చదవబడిన లేఖనాల్లో పాపముగా కనబడిన మాట ఏమిటి? విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని భుజించడము. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని భుజిస్తే అది దేవుని దృష్టికి ఏంటి? పాపము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా చదవండి కిందకి 10 నుంచి. ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపము చేయటం వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని భుజించకూడదు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని భుజిస్తే అది క్రైస్తవులకి ఏమవుతుంది? పాపముగా ఎంచబడుచున్నది. అది క్రైస్తవులు చేస్తే, ఆ పని క్రైస్తవులు చేస్తే దేవుని దృష్టికి అది ఎలా కనబడుతుంది? పాపముగా ఎంచబడుతూ ఉన్నది. కాబట్టి మనము విగ్రహారాధికులము కాదు. మనము ఇప్పుడు నిజదేవుడు నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా గుర్తించి ఆయనని మన హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయనని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధిస్తూ సేవిస్తూ ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ ఆయన్ని వెంబడిస్తున్నవారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చవలసిన వారమే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విగ్రహములకు బలిగా అర్పించబడిన వాటిని ఎప్పుడూ కూడా మనం భుజించడానికి వీల్లేదు. ఒకవేళ విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని భుజిస్తే అది మనము చేసిన పాపం అవుతుంది. అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. ఖచ్చితంగా ఆ పాపానికి ఏదో ఒక శిక్ష మనము అనుభవించక తప్పదు అని దేవుని వాక్యంలో రాయబడి 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు, లేదంటే ఒక సంఘానికి ఆయన ఉత్తరం రాశాడు. ఏ సంఘం? ఆ సంఘం పేరేంటి? పైన ఏంటండి? పెర్గము అనే ఏమైనా ఉందండి? పెర్గము సంఘముతో పత్రిక రాస్తున్నప్పుడు, 7 సంఘాలకు పత్రిక రాస్తున్నప్పుడు, పెర్గము సంఘానికి పత్రిక రాసినప్పుడు, మీలో ఒక తప్పు ఉన్నదని నేను మీ మీద ఒక తప్పు మోపుచున్నాను అంటున్నాడు. ఏంటి అతడిది? ఏంటంటే అది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, ఇశ్రాయేలీయులలో ఆ సంఘములో, అక్కడ పెర్గము సంఘములో ఎవరున్నారట? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని భుజించవచ్చు అని చెప్పేవారు ఉన్నారట. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అని చెప్పి ఏ బోధ అయితే వారికి వినబడిందో ఆ బోధ ప్రకారంగా విగ్రహములకు బలి అర్పించిన వాటిని తింటున్నవారు ఆ సంఘంలో ఉన్నారంట. అది దేవుని దృష్టికి ఒక తప్పుగా ఎంచబడింది. ఆ తప్పు నువ్వు విడిచిపెడితే సరే, ఆ తప్పు నువ్వు విడిచిపెట్టకపోతే నీకు రక్షణ ఉండదు అని ఆ సంఘంతో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని మనం ఏం చేయకూడదు? భుజించకూడదు. ఈనాడు ఈ విషయంలో మరి చాలా రాంగ్ బోధ మనకు వినబడుతూ ఉన్నది కదా. ఏమని బోధ? అక్కడ పెర్గము సంఘంలో ఏ బోధ అయితే వినబడిందో అదే బోధ ఈనాడు సార్వత్రిక సంఘంలో కూడా వినబడుతుంది. ఏంటి? విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినవచ్చు, విగ్రహాల దగ్గర పెట్టిన వాటిని తినవచ్చు, విగ్రహాల దగ్గర పెట్టిన ప్రసాదములు తినవచ్చు. ఇలాగా రకరకాలైనటువంటి భయంకరమైన బోధలు మనం వింటాం. కానీ జాగ్రత్త, మనం ఎవరో మనుషులు చేసిన బోధలను తీసుకోకూడదు, కానీ ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలను మాత్రమే చాలా స్పష్టంగా మనము తీసుకోవాలి. ఎందుకంటే ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలని బోధిస్తున్నారు, కానీ ఈ మాటలకు విరోధమైన మాటలు బోధిస్తున్న వారు లేకపోలేదు. అలాంటి వారు ఉంటారని దేవుడు ఆనాడు నుండి చెప్తూనే వచ్చాడు. అలాంటి వారిని మన కళ్ళతో మనం చాలామందినే చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని మనం ఏం చేయకూడదు? భుజించకూడదు. విగ్రహాలకు నైవేద్యముగా, విగ్రహాలకు బలిగా అర్పించినవి మనం భుజించడానికి వీల్లేదు. ఒకవేళ భుజిస్తే మనం ఏమవుతాం? అపవిత్రులం అవుతాము అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అలా భుజిస్తే మనం ఏమవుతాం? దేవుని దృష్టికి విరోధంగా పాపము చేసిన వారము అని అవుతాం. ఎందుకంటే మనము శిలువ రక్తంతో, ఎవరి రక్తంతో? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కడగబడి శుద్ధులముగా మనం మారాం. యేసుక్రీస్తు ప్రభువును దేవుడిగా గుర్తించి ఆయనను పూజిస్తున్న వారుగా మారారు. ఆయన వలన నీతిమంతులుగా మారి ఆయన దృష్టికి పరిశుద్ధులుగా మనం మారి ఆ పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నటువంటి వారు. మనము మన పరిశుద్ధతను పాడు చేసుకోవడానికి వీల్లేదు. మనము పరిశుద్ధతను పాడు చేసుకుని అపవిత్రులం అయ్యామంటే అది ఖచ్చితంగా దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపమునకు శిక్ష మనము అనుభవించక తప్పదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని ఏం చేయకూడదు? తినకూడదు. మన చుట్టాల్లో కానీ, మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన ఇరుగు పొరుగు వారిలో కానీ, లేదంటే ఎవరైనా సరే అన్యజనులు అనబడిన వారు ఎందరో ఉంటారు అదండి. ఎందరో ఉంటారు, విగ్రహారాధికులుగా ఎందరో ఉంటారు. వారు కొన్ని సందర్భాల్లో విగ్రహాలకు బలిగా కొన్ని పశువులను అర్పిస్తూ ఉంటారు. కోడులు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు, గొర్రెలు అవ్వచ్చు, ఏదైతే అవ్వచ్చు. కొన్ని విషయాలను బట్టి, కొన్ని తీర్మానాలను బట్టి, కొన్ని మొక్కుబడులను కొట్టి, కొన్ని నైవేద్యాలుగా ఏం చేస్తూ ఉంటారండి? కొన్ని సమయాల్లో కొన్ని కారణాలను బట్టి ఏం చేస్తారు? విగ్రహాలకు బలిగా కొన్ని పశువులను వారు అర్పిస్తూ ఉంటారు. ఏం చేస్తారు? విగ్రహాలకు బలిగా కొన్ని పశువులను వారు అర్పిస్తారు. ఆ విగ్రహాలకు అర్పించబడినటువంటి మాంసం ఏదైతే ఉందో అది ఏ జంతువు మాంసమైనా సరే ఆ విగ్రహాలకు అర్పించబడినటువంటి ఆ యొక్క మాంసమును, ఆ యొక్క ఆహారమును మనము భుజించడానికి వీల్లేదు.
మన మధ్యలో ఉన్న బంధుత్వాన్ని బట్టి కానీ, వాళ్ళు చేసిన బలవంతాన్ని బట్టి కానీ, వాళ్ళు మనల్ని చాలా గట్టిగా ప్రేరేపించిన విధానాన్ని బట్టి కానీ మనం ఆ ఆహారాన్ని భుజించడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, విగ్రహాలకు అర్పించబడిన వాటిని మీరు భుజించవద్దు, అది దేవుని దృష్టికి విరోధమైన పాపము అవుతుంది, అప్పుడు మీరు అపవిత్రులు అవుతారు అని రాయబడింది. కాబట్టి మనము ఏ బలవంతం వల్లైనా సరే మనము వాటిని భుజించడానికి ఏం చేయకూడదు, వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు బలవంతంతోనైనా సరే మనం భుజించడానికి వీలు. విగ్రహాల ముందు పెట్టినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది ఏది కూడా ఏదైనా సరే అది మనం ముట్టడానికి వీల్లేదు. మనము అన్యజనుల్లో వాళ్ళ ఫంక్షన్లో, వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో అన్నిట్లోనూ మనం భోజనాలు చేయొచ్చు. వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళి పెళ్ళిలో భోజనం చేయొచ్చు, వాళ్ళ పుట్టినరోజులకి వెళ్ళి పుట్టినరోజు భోజనం చేయొచ్చు, వాళ్ళ యొక్క మెస్యూర్కి వెళ్ళి మెస్యూర్ భోజనం చేయొచ్చు, వాళ్ళు చనిపోతే దినానికి వెళ్ళి దినం భోజనం చేయొచ్చు. వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటారో ఆ కార్యక్రమాల్లో మనం భోజనం చేయొచ్చు. కొంతమంది చెప్తూ ఉంటారు, అసలు అన్యులు పెట్టే ఆహారం ఏది మనం తినకూడదు, పెళ్ళిళ్ళు పెళ్లి భోజనం తినకూడదు, దినాలకు అన్యజనులు దినాలకు వెళ్ళి దినం భోజనం తినకూడదు, ఇలాగని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. మనం అన్ని రకాల భోజనాలు తినచ్చు, వాళ్ళు పెట్టే అన్ని రకాల భోజనాలు తినచ్చు. వాళ్ళు పెట్టే భోజనంలో ఒకే ఒక్క భోజనం తినకూడదు. ఏంటి? వారు సేవిస్తున్న పూజిస్తున్న విగ్రహాలకు బలిగా అర్పించబడినటువంటి మాంసం, బలిగా అర్పించిన దానితో చేసిన భోజనం ఏదైతే ఉందో దానిని మాత్రం మనం తినడానికి వీల్లేదు. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, అన్యజనులు పెళ్ళిళ్ళకి వెళ్ళరు, వాళ్ళ పెళ్ళిళ్ళలో ఒకవేళ వెళ్ళినా భోజనం చేయరంట. పెళ్ళికి వెళ్ళి చూసి కనబడిసి వాళ్ళని దీవించేసి వచ్చేస్తారు, భోజనం చేయరు. భోజనం చేసి వెళ్ళండి అంటే, అబ్బే మేము భోజనం చెయ్యం. ఏ అంటే, మేము మీ పెళ్లి భోజనాలు చెయ్యం. ఏ అంటే, మేము పరిశుద్ధులం, మీరు పాపాత్ములు, మా పెళ్ళిళ్ళు పరిశుద్ధమైన వివాహాలు, మీ పెళ్ళిళ్ళు అపవిత్రమైన వివాహాలు అన్నట్టు ఫోజు కొడతా ఉంటారు అక్కడ. కానీ చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు దేవుడు చెప్పింది ఏంటంటే, వారి విగ్రహాల దగ్గర పెట్టినటువంటి వాటిని, వారి విగ్రహాలకు అర్పించిన వాటిని భుజించొద్దు అన్నాడు తప్ప ఇంకా వారి కార్యక్రమాల్లో కానీ వారి ఇళ్లల్లో కానీ ఏ భోజనాలు చెయ్యొద్దని అయితే బైబిల్లో చెప్పలేదు. పెళ్లి భోజనం చేయొచ్చు, దినం భోజనం చేయొచ్చు, అన్ని ఫంక్షనల్ భోజనాలు చేయొచ్చు, అన్ని రకాల భోజనాలు చేయొచ్చు. కేవలము వారి విగ్రహాల దగ్గర పెట్టిన వాటిని మాత్రమే మనం భుజించడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితులు. ఈనాడు తినచ్చు అని చెప్పే బోధలు చాలా చోట్ల వినబడుతున్నాయి. మనం వాళ్ళ ప్రసాదాలు తినచ్చు, వాళ్ళు విగ్రహాలకు అర్పించిన వాటిని తినచ్చు, విగ్రహాల్లో ఏమీ లేదు, విగ్రహాల్లో శక్తి లేదు, ఇలాగా చాలా రకాలుగా దేవుని వాక్యాన్ని దేవుని వేరేగా బోధించే బోధలు చాలామంది దగ్గర వింటూ ఉన్నాము. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనము చాలా కరెక్ట్ అయిన బోధలో, చాలా కరెక్ట్ అయినటువంటి విశ్వాసంలో కొనసాగాలి. దుష్టుడు మనల్ని త్రోవ తప్పించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మనం జ్ఞానముతో వాక్యంలో ఉన్నదాన్నే మనం చాలా జాగ్రత్తగా మనం తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఎలా చెప్పారు అని చెప్పి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరపడి ఏ తప్పులు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఏం తినకూడదు, ఏం తింటే పాపము, విగ్రహాలకు అర్పించిన వాటిని మనము తింటే పాపము. వారి విగ్రహాల ముందు పెట్టిన ప్రసాదములు అలాంటివి ఏవైతే ఉంటాయో అవి మనం తింటే పాపము అవుతుంది దేవుని దృష్టికి. అప్పుడు మనం అపవిత్రులు అవుతాము. ఆ అపవిత్రతకు, ఆ పాపానికి ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఖచ్చితంగా దేవుని శిక్ష మనము అనుభవించాలి. ఆ పెర్గమ సంఘంతో ఏమన్నాడు? విగ్రహాలకు అర్పించిన వాటిని తినచ్చు అనే బోధ వినబడిందంట. ఆ బోధను వాళ్ళు వెంటనే తీసేసుకున్నారంట. వెంటనే వాళ్ళు తీసేసుకుని విగ్రహాలకు అర్పించిన వాటిని తినేస్తున్నారంట. అయితే ఏమన్నాడు? కిందకు వచ్చేటప్పటికి చదవండి ఇంకా. మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందు అంటే ఏంటి? ఏదైతే ఒక బోధ విని నువ్వు ఆ పాపం చేస్తున్నావో, ఏదైతే విగ్రహాలకు అర్పించిన వాటిని భుజించవచ్చు అన్న బోధ వినబడి ఆ బోధ నిజము అనుకుని ఆ బోధను వెంటనే నువ్వు అమలు చేసి విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నావో, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. అయితే మన పాయింట్ ఇదే కాబట్టి ఒకవేళ ఆ విషయంలో నువ్వు మారు మనస్సు పొందుము.
అంటే ఏంటి? ఆ పాపము నువ్వు చెయ్యవద్దు, ఆ పాపము నువ్వు చెయ్యవద్దు. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి లేని ఎడల నేను నా నోట నుండి వచ్చు ఖడ్గముతో వారితో యుద్ధము చేస్తాను. దేవుడు యుద్ధము చేస్తాడట. దేవుడు వారితో యుద్ధం చేస్తే ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు బతుకుతారు, ఎవరు చస్తారు? కాబట్టి మారు మనస్సు పొందకపోతే దేవుడి చేతుల్లో చస్తాము అని దాని అర్థం. ఏంటండి? మారు మనస్సు పొందకపోతే ఏ విషయంలో? విగ్రహాలకు అర్పించే వాటిని తినే విషయంలో మారు మనస్సు పొందకపోతే ఏమవుతాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. రామేశ్వరంలో ఒక
వాక్యంలో ఏది రాయబడిందో అది మనము చాలా కరెక్ట్గా నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడిన దానికి విరోధమైనటువంటివి కూడా మనకు ఎన్నో వినపడుతున్నాయి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే జ్ఞానం మనలో ఖచ్చితంగా పనిచేయకపోతే, వివేకం పనిచేయకపోతే మనం చాలాసార్లు ఎన్నో పాపాల్లో కూరుకుపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఏం చేయడానికి వీల్లేదు, వాళ్ళు వాటిని మనం చేయడానికి వీలు. వారు మనల్ని పిలుస్తారు, వెళ్ళండి, పెళ్ళికి పిలిస్తే వెళ్ళండి, దినానికి పిలిస్తే వెళ్ళండి, పుట్టినరోజుకి పిలిస్తే వెళ్ళండి, గృహప్రవేశానికి పిలిస్తే వెళ్ళండి, మెచ్యూర్కి పిలిస్తే వెళ్ళండి, ఏదైనా సరే వెళ్ళండి. ఏదైనా సరే వాళ్ళు మీకు ముందు పెట్టిన భోజనం ఏ అనుమానం లేకుండా తినండి. కానీ ఈ పూజలు చేసినవి, విగ్రహాలు చేసినవి, నైవేద్యాలు పెట్టినవి, బలిగా అర్పించినవి, లేదంటే దేవుడి దగ్గర పూజ చేసి ప్రసాదంగా ఇలాగని చెప్పినప్పుడు నన్ను వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి మనం నమస్కారం పెట్టేసి సైడ్ అయిపోవాలి. లేకపోతే మనం ఏమవుతాం, దేవుని దృష్టికి పాపులము అవుతాము. ఆ పాపం వల్ల మనకి ఏదో ఒక శిక్ష వస్తుంది. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. 10:20. ఎందుకు అది అయ్యింది కారణం కూడా అక్కడ రాయబడింది. ఎందుకు అది తింటే మనకు అది పాపముగా ఎంచబడుతున్నది? ఎందుకు చదవండి మళ్ళీ ఒకసారి. అందుకనమాట అది అపవిత్రమైన కార్యం. అందుకనమాట అందువలన అది పాపము. వారికి తెలియదు ఎవరికి అర్పిస్తున్నారు, ఎవరికట. కానీ వారేమనుకుంటున్నారు, కానీ వాక్యం చెప్తుంది ఏంటి? అందుకనిసి ఆ పదార్థం, ఆ ఆహారం ఏంటి, అది దేవుని దృష్టికి అపవిత్రమైనది. అది మనం తింటే మనం కూడా అపవిత్రులము అవుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందులో వారు ఎవరున్నారనుకుంటున్నారు? అందులో దేవుడు. కానీ అందులో ఎవరున్నారట? ఎవరు చెప్తున్నారు? ఇది కరెక్టే కదా. అందుకని మనం ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం భుజించకూడదు. 27-28 10వ అధ్యాయం 27-28. మనస్సాక్షి తినండి. అన్యజనులు మిమ్మల్ని విందుకు పిలిచారు, వారు మీకు విందు చేశారు, మీరు ఏమీ ఆలోచించకుండా మీరు తినండి వారు ముందు పెట్టిన ఆహారాన్ని. అయితే అన్న మాట చాలా ఇంపార్టెంట్. అయితే ఏది తినకూడదంటే, వాళ్ళు మీ ముందు పెట్టినటువంటి విందులో ఏది తినకూడదంటే, ఇది బలి అర్పించబడినది. ఈ విందు, ఈ ఆహారము, మన ముందు పెట్టిన ఈ భోజనము, ఇది వారు వారి విగ్రహములకు బలిగా అర్పించినది అని చెప్పిన ఎడల, ఇది విగ్రహాలకు అర్పించబడిన ఆహారం అని మీకు ఎవడో ఒకడు వచ్చి చెప్పిన ఎడల, లేదంటే ఎవరి ద్వారానో మీకు అది తెలిసిన ఎడల, అది విగ్రహాలకు అర్పించబడిన పదార్థము, ఆహారం అని మీకు తెలిసిన ఎడల తినవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి? మీరు తినవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను మనం గుర్తించాలి. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను గుర్తించి మనము ఖచ్చితంగా ఏది తినవచ్చో ఏది తినకూడదో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం మనకి కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అన్నీ తినవచ్చు, వారు పెట్టిన మిగతావన్నీ తినవచ్చు. ఇదొక్కటే
తినకూడదు. మిగతా కార్యక్రమాలు అన్నిటికీ వెళ్ళండి, ఇలాంటి కార్యక్రమం అయితే మాత్రం ఎంత ముఖ్యమైన బంధువులైనా మేము రాము అని చెప్పేయండి. ఇలాంటి భోజనాలు సిద్ధం చేస్తే కనుక, ఇలాంటి భోజనాలు మనకి సిద్ధపరిచి మనల్ని మీరు రండి, మలానా భోజనం ఫలానా ఇది మేము ఇలాగా, కాబట్టి మీరు వచ్చి భోజనం చేయాలి, మేము చేసుకుంటున్నాం ఫంక్షను, మేము చేసుకుంటున్నాం కార్యక్రమం, మేము చేసుకుంటున్నాం పూజ, మేము చేసుకుంటున్నాం ఇది, కాబట్టి మీరు వచ్చి మా భోజనం చేసి వెళ్ళాలి, మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపొందులు పొందాలంటే మనం అప్పుడు మాత్రం ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. అప్పుడు మనం వెళ్ళడానికి వీల్లేదు. మనం వెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టిన ఆహారాన్ని మనం తినడానికి వీల్లేదు. మిగతా అన్ని కార్యక్రమాలకి వెళ్ళచ్చు, మిగతా అన్ని కార్యక్రమాల్లోనూ ఇలాగా ఏది జరగదు. మిగతా కార్యక్రమాల్లో పెళ్లిలో కానీ వీటిల్లోనూ కూడా ఈ విధంగా జరగదు. వాళ్ళు సిద్ధం చేసిన ఆహారం ఈ విధంగా విగ్రహాలకు బలిగా అర్పించిన ఆహారం కాదు. కాబట్టి మిగతా కార్యక్రమాల్లో అన్నిటిలోనూ కూడా పాలుపొందులు పొందవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మిగతా భోజనాల్లో మనం పాలుపొందులు పొందొచ్చు. మిగతా కార్యక్రమాల్లో వాళ్ళు మన ముందు పెట్టిన ఆహారాన్ని ఏ విచారణ చేయకుండానే మనము బ్రహ్మాండంగా తినవచ్చు. వాళ్ళు పాపాత్ములు కాదు, మనం పుణ్యాత్ములం కాదు. నిజానికి చెప్పుకోవాలంటే వాళ్ళకన్నా ఎక్కువ పాపాత్ములు మనమే. వాళ్ళు తెలియక పాపాలు చేస్తున్నారు, మనకి తెలిసే మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. దేవుని దృష్టికి నిజంగా ఎక్కువ పాపులు ఎవరు అంటే తెలియక పాపం చేసిన వారి కన్నా తెలిసి పాపం చేసిన వారే దేవుని దృష్టికి చాలా ఘోరమైన పాపాత్ములు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వారిని అలా వేరు చేయడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు చేయడానికి వీలు లేదు. ఏ మాత్రము కూడా మనం అలాగ ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది పాపము. అదేంటి? పాపం. ఒకవేళ ఎప్పుడైనా పాపం చేస్తే దాని శిక్షను అనుభవించవలసిందే. సరే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. 16:22. ఎవడైనను ప్రభువును అంటే ఎవరు? ప్రభువు అంటే ఎవరు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభు అంటే అనే మాటకు అర్థం ఏంటి? ప్రభువు అనే మాటకు అర్థం ఏంటి? రాజు. ప్రభువు అని ఎవరిని పిలుస్తారు? రాజును పిలుస్తారు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ రాజు, రాజులకే రాజు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ఎవరైతే చదవండి, ఎవడైనను ప్రభువును అనగా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ఒక శాపం వస్తుంది అక్కడ రాయబడిన మనుషులకి. ఎవరికి? ఎవడైతే ప్రభువును ప్రేమించడో వాడు శాపగ్రస్తుడగునుగాక. శాపగ్రస్తుడుగా దేవుడు ఎంచాడంటే ఆ పని ఏంటి? పాపము. ఏం పని అది? ప్రభువును ప్రేమించకపోవడం. యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించకపోవడం పాపముగా దేవుని దృష్టికి కనబడింది. కాబట్టి ఆ పాపముగా ఎవడైతే ఆ పాపం ఉంటుందో ఆ పాపాన్ని బట్టి వాడు ఏమవుతున్నాడట? శాపగ్రస్తుడవుతున్నాడు అని రాయబడింది. ఆ పాపాన్ని బట్టి ఏమవుతున్నాడు? శాపగ్రస్తుడవుతున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించరో వారు ఎవరు? శాపగ్రస్తులు. అంటే అది ఆయన్ని ప్రేమించకపోవడం పాపము. ఆయన్ని ప్రేమించకపోవడం పాపము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా? ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన భూలోకానికి వచ్చి అందరి కొరకు, అప్పటికి క్రైస్తవులుగా ఎంతమంది అయితే ఉన్నారో వారి కొరకు ప్రాణం పెట్టలేదు. అక్కడ ఆయన భూలోకానికి వచ్చి మనుషులందరి కొరకు అని రాయబడింది వాక్యంలో. అందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన దాంట్లో ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో మీరు తెలుసుకోండి అని కూడా వాక్యంలో రాయబడి. ఆయన మన కొరకు రక్తాన్ని కార్చి ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి అందులో ఆయన ప్రేమను మీరు గుర్తించండి. మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో గుర్తించండి అన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ఆయన శిలువ మరణం ద్వారా రుజువు చేసుకున్నాడు.
అలాగే మనం కూడా ఆయన్ని ఏం చెయ్యాలి? ప్రేమించాలి. మనం కూడా ఆయన్ని ఏం చేయాలండి? ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మన పాపాలు పోవడం కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి మనల్ని పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగా చేసి పరలోకం తీసుకెళ్లాలని ఆయన ఆలోచన కలిగి మన కొరకు అంత త్యాగం చేశాడు కాబట్టి ఆ ప్రేమను గుర్తించి మనం ఏం చేయాలి? ఆయనను మనము ప్రేమించాలి. మనం ఆయన్ని ప్రేమించాలి. మనం ఆయన్ని ప్రేమించి ఆయన మీద విశ్వాసం ఉంచాలి. మనం ఆయన్ని ప్రేమించి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మన ముందు పెట్టిన మార్గంలో మనము కుడికి ఎడమకి తొలగిపోకుండా ఆయన మార్గంలో మనం చివరి వరకు ప్రయాణము చెయ్యాలి. అప్పుడు మనం ఏమవుతాం? రక్షించబడతాం. అప్పుడు మనం నిత్య జీవానికి పాత్రలు అవుతాం. ఒకవేళ భూమి మీద ఉన్న మనుషులలో ఏ కాలం వాడైనా సరే, ఏ జాతి వాడైనా సరే, ఏ యుగం వాడైనా సరే, ఏ కులం వాడైనా సరే, ఏ భాష మాట్లాడేవాడైనా సరే, ఎవడైనా సరే, ఒకవేళ భూమి మీద ఉన్న మనుషుల్లో ఎవడైతే ఆయనను ప్రేమించడో వాడు శాపగ్రస్తుడు అగునుగాక. ఎవడైతే ఆయనను ప్రేమించడో వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే ఆయనను ప్రేమించకపోవడమే పాపము. ఆయనను ప్రేమించి ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడమే పాపము. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు కూడా అంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏంటా శిక్ష? నరకము, అగ్నిగుండము. అంటే ఆ నమ్మని వాడి ఆ విధంగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే ఖచ్చితంగా నమ్మకపోవడం అనేది శిక్ష వస్తుంది కాబట్టి అది ఏమవుతుంది? ఏంటి? పాపము. నమ్మకపోవడం అనేది పాపము. ఆయనను ప్రేమించకపోవడం అనేది పాపం. ఆయన్ని ప్రేమిస్తేనే ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతాం. ఆయన్ని ప్రేమించకుండా ఆయన యందు విశ్వాసం ఉంచలేము. ప్రేమించడము విశ్వాసం ఉంచడం రెండు ఒకటేనా? కాదు. ప్రేమించడం అనేది జరిగితేనే విశ్వాసం ఉంచడం అనేది జరుగుతుంది. ప్రేమించడం అనేది జరగకపోతే విశ్వాసం ఉంచడం అనేది జరగదు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకవేళ ఎవరైతే ఈ లోకంలో ఉన్న మనుషుల్లో ఎవరైతే ఆయన్ని ప్రేమించరో వారు శాపగ్రస్తులు. ఎందుకంటే అది పాపము. ఆ శాపము ఏంటి? వారు అగ్నిగుండానికి వెళ్ళిపోవడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అది పాపము. అయితే మనము ప్రేమించిన వారంగా ఉన్నాం కదా, మనము ఆయన్ని ప్రేమించిన వారంగా ఉన్నాం, మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారంగా ఉన్నాం. అయితే మనము ఆయనని ప్రేమిస్తున్నామని ఎలా రుజువు చేసుకోవాలి? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎలా రుజువు చేసుకున్నాడు? తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించడం ద్వారాగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని క్రియారూపకంగా రుజువు చేసుకున్నాడు. మనము ఆయనను ప్రేమిస్తున్నామని ఎలా రుజువు చేసుకోవాలి? మనము ఆయన ఆజ్ఞలను గైకొనటం ద్వారా మనము ఆయన్ని ప్రేమిస్తున్నామని రుజువు చేసుకోవాలి. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జీవించి మనము ఆయనను ప్రేమిస్తున్నాము అని రుజువు చేసుకోవాలి. ఒకవేళ మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి జీవించకపోతే మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము అని క్రియారూపకంగా రుజువు అవటం లేదు. మనం ఆయన్ని ప్రేమించడం అనేది క్రియారూపకంగా రుజువు కాలేనప్పుడు కూడా ఖచ్చితంగా మనం ఆయన్ని ప్రేమించటం లేనట్లే లెక్క. ఆయన్ని మనం ప్రేమిస్తూ లేనట్లే లెక్క. అప్పుడు కూడా మనం ఏమవుతాం? శాపగ్రస్తులం అవుతాము. కాబట్టి మనము క్రియారూపకంగా రుజువు చేసుకోవాలి ఆయన ప్రేమిస్తున్నామని. ఎలాగా? ఆయన ఆజ్ఞలను గైకొని. చదవండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను 14:21. ఏటమ్మా? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఆ మాట ఆ రోజు ఎవరు చెప్పిన మాట? యేసుక్రీస్తు ప్రభు నోట్లోంచి వచ్చిన మాట. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ఆ రోజు, నా ఆజ్ఞలను అంగీకరించి, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో
సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అలాగే సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ ఆజ్ఞలను ఏం చేయాలి? అంగీకరించి వాటిని గైకొనువాడే, వాటిని అంగీకరించి వాటిని గుర్తించి వాటిని అనుసరించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను దేవుడిగా నమ్మినవాడే నన్ను ప్రేమించువాడు అని రాయలేదు బైబిల్లో. నన్ను రక్షకుడుగా నమ్మినవాడే నన్ను ప్రేమించేవాడు అని రాయలేదు బైబిల్లో. నన్ను పూజించేవాడే నన్ను ప్రేమించేవాడు అని రాయలేదు బైబిల్లో. నా మందిరానికి వచ్చేవాడే నన్ను ప్రేమిస్తున్నవాడు అని రాయలేదు బైబిల్లో. నాకు రోజు ప్రార్థన చేసేవాడే నన్ను ప్రేమించేవాడు అని రాయబడలేదు. నా వాక్యాన్ని రోజు చదివేవాడే నన్ను ప్రేమించేవాడు అని రాయలేదు బైబిల్లో. ఏమని రాసింది బైబిల్లో? రాయబడింది, ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఏంటి? నా ఆజ్ఞలను అంగీకరించి నా ఆజ్ఞలను గైకొనిన వాడే, నా ఆజ్ఞలను అనుసరించి జీవించేవాడే నన్ను ప్రేమించువాడు. కాబట్టి ఎవడైతే యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని అంగీకరించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ గ్రహించుకుని ఆయన ఇచ్చిన ఆజ్ఞలను తప్పిపోకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జీవిస్తున్నాడో వారే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు. ఒకవేళ ఆయనను ప్రేమించకుండా ఆయన మీద విశ్వాసం ఉంచకపోయినా వారు శాపగ్రస్తులే. ఒకవేళ ఆయన ప్రేమిస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను తెలుసుకోకుండా ఆయన ఆజ్ఞలను అంగీకరించకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించకుండా ఉండేవారు కూడా శాపగ్రస్తులే. ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించేవారు కూడా శాపగ్రస్తులే. ఆయన ఆజ్ఞలను అతిక్రమించేవారు కూడా శాపగ్రస్తులే. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించకుండా ఉన్నవారు కూడా దేవుణ్ణి ప్రేమించటం లేని వారి కింద దేవుడికి కనబడతారు. కాబట్టి ఆయన్ని ప్రేమించలేని వారు వాక్యంలో శాపగ్రస్తులు. ఎందుకంటే అది పాపము. కాబట్టి మనం కూడా ఏమైపోతాం? శాపగ్రస్తులు అయిపోతాము. ఏమైపోతామండి? శాపగ్రస్తులు అయిపోతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం. దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి జీవించడమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం ఉల్లంఘిస్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు లెక్క కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు లెక్క కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి. ఒక భార్యాభర్త, ఒక జంట ఉందనుకోండి. ఇప్పుడు భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారిలో భార్య భర్తను నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానండి, చాలా ప్రేమిస్తున్నాను అంటుంది. ఏమండి ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా రోజు చెప్తూనే ఉంది వాళ్ళ ఆవిడ గారు, వాళ్ళ ఆయన గారికి. ఏంటండి? అయితే నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తూనే ఉంది. కానీ ఆయనకు భయపట్టలేదు, ఆయనకు లోబట్టలేదు, ఆయనకు విధేయురాలుగా ఉండలేదు, ఆయన చెప్పిన మాట ఆలకించట్లేదు, ఆయన మాటను గౌరవించట్లేదు, ఆయన్ని ఎదిరిస్తుంది, ఆయన్ని తిడుతుంది, ఆయన్ని దూషిస్తుంది, ఆయనకి కోపం వచ్చేలాగా ప్రవర్తిస్తుంది, ఆయనకి ఏమాత్రము ఇష్టమైన భార్యగా ఇష్టమైన జీవితాన్ని ఇష్టమైన క్రియలు చేయట్లేదు. కానీ రోజు ఏమంటుంది? ఏమండి ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ అండి. మీకులాంటి మొగుడు దొరకడం నా అదృష్టం అండి, మీరు నాకు దొరకడం నా అదృష్టం అండి అంటుంది. కానీ ఆయనకి భయపట్టలేదు, ఆయనకి లోబట్టలేదు, ఆయనకి విధేయురాలుగా ఉండలేదు. ఆయన ఎడ్డు అంటే ఇవిడ తెడ్డు అంటుంది. ఆయన ఏ పని చేయమంటాడో ఆ పని చేయట్లేదు. కనీసం వంట విషయంలో ఆయనకి ఇష్టమైన కూర కూడా, నాకు ఈ కూర అంటే ఇష్టం, ఈవేళ ఈ కూర ఉండంటే ఆ కూర ఉండడం మానేసింది. ఆవిడకి ఇష్టమైన కూర వండుకుంది, ఆయనకి ఇష్టమైన కూర ఉండు అని చెప్పినా సరే ఉండలేదు. కానీ ఏమంటుంది? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు అదేంటి?
ఇప్పుడు అలాగుంటే దాన్ని ఏమంటారు? నిజంగా ఆ ఇష్టం నిజంగా ఇష్టమేనా? నిజంగా భార్య భర్తను ప్రేమిస్తున్నట్లేనా? నిజంగా భార్య భర్తను ప్రేమిస్తున్నట్లేనా? ఆ భార్య భర్తకు చెప్తున్న మాట, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది కదా, అది నిజమేనా? అది కాదు, అవునా కదా? కాదు. అలాగే మనం కూడా, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రభువా నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ప్రభువా నిన్ను నేను చాలా ఇష్టపడుతున్నాను, చాలా ప్రేమిస్తున్నాను, చాలా గొప్పగా నమ్మాను, చాలా గొప్పగా పూజిస్తున్నానని చెప్పి పొలోమని గంటలు ప్రార్థనలు చేసాడు, పొలోమని వాక్యాలు చదివాడు, మందిరాలకు వెళ్ళిపోవడం, ఉపవాసాలు ఉండిపోవడం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు మాత్రం ఏది నెరవేరట్లేదు. లేదంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కొన్ని నెరవేరుతున్నాయి, కొన్ని నెరవేరుస్తున్నాం, కొన్ని నెరవేర్చట్లేదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాం, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఉల్లంఘిస్తున్నాం, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను చేయట్లేదు. ఇప్పుడు దేవా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అది నిజమేనా? అది నిజమేనా? నిజము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజము కాదు. ప్రభువా నీ కోసం అవసరమైతే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను అన్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం అవసరమైతే నీ కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను అన్నాడు. అయితే నువ్వు ఆ యేసుతో పాటు తిరిగినోడివే కదా అంటే 3 సార్లు బొంకేశాడు. అబ్బే ఆయన ఎవడో నాకు తెలియదని. ఇప్పుడు ఆయన నిజంగా ఆయన అంటే ఇష్టమైన పేతురుకి, పేతురు దేవుడిని ప్రేమిస్తున్నట్లుగా లెక్క, లేదంటే లెక్కలేదా? అందుకనే పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు. ఆ తర్వాత అందుకే అడుగుతాడు. ఎందుకంటే నోట్లోంచి అయితే నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను, నీ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను, నీ ప్రాణం పోవడానికి వీలు లేదు, అవసరమైతే నీ కోసం నా ప్రాణం ఇచ్చేస్తానని కౌరులు చెప్పిన ఆయనతో కలిసి ఉండడం వల్ల ఈయన ప్రాణం పోతుంది అనే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అనేసాడు. బొంకేస్తావు నువ్వు, నా కోసం ప్రాణం ఇచ్చేస్తానంటున్నావు కదా, తెల్లారు లోపు 3 సార్లు నేను ఎవరో నీకు తెలియదని బొంకేస్తావు అన్నాడు. అలాగే బొంకేశాడు. అందుకే తర్వాత పునరుత్థానుడిగా తిరిగి లేచిన తర్వాత ఆయనకు ఒకరోజు ప్రత్యక్షమే ఇప్పుడు అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. 3 సార్లు బొంకాడు కాబట్టి 3 సార్లు అడిగాడు ఆయన్ని, ఏటి ప్రభువా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను నీకు తెలియదంటే, అంతే, అంతకుముందు నీ బడాయి కబుర్లు ఎలాగ నువ్వు చెప్పావో, నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి ఎలాగైతే అబద్ధం ఆడేసావో ఇప్పుడు కూడా ఒకవేళ అలాగ ఉన్నావేమో అని డౌట్ అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరము దేవుణ్ణి ప్రేమిస్తున్న వారమే. ఎవరైనా అన్యుడు వచ్చి మీ దేవుడిని చాలా ప్రేమిస్తున్నావంటే, ఆయన ప్రేమించినంత ప్రేమ అసలు మా చర్చిలో మా దేవుడిని ఎవడో ప్రేమించలేదు. ఆఖరికి మా పాస్టర్ గారు కూడా నేను ప్రేమించినంతగా మా దేవుడిని ప్రేమించటం లేదని చెప్తాం. కానీ దేవుడిని ప్రేమిస్తున్నాము అని నోటితో చెప్పుకోవడం కాదు, దేవుడిని ప్రేమిస్తున్నామని క్రియారూపకంగా రుజువు చేయాలి. క్రియారూపకమైన రుజువులే దేవుడి దగ్గర అంగీకారం అవుతాయి. క్రియారూపకం కాని రుజువులు దేవుడి దగ్గర అంగీకారము అవ్వవు. ఈనాడు చాలామంది క్రైస్తవులు దేవుడిని ప్రేమిస్తున్నవారే, దేవుడి మందిరానికి వెళ్తున్నవారే, దేవుడికి ప్రార్థనలు చేస్తున్నవారే, దేవుడి వాక్యాన్ని చదువుతున్నవారే, దేవుడి కానుకలు ఇస్తున్నవారే, దేవుడి కూటాల్లో పాల్గొంటున్నవారే, అన్నీ చేసేవారే. కానీ ఆ దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్నో ఉల్లంఘిస్తున్నవారుగా ఉన్నారు. ఎన్నో ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞలు అతిక్రమిస్తున్నవారుగా ఉన్నారు. ఎన్నో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అనుసరించకుండా అతిక్రమిస్తున్నవారుగా ఎందరో కనబడుతున్నారు. అప్పుడు అది దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లా ప్రేమించటం లేనట్ట? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లా ప్రేమించటం లేనట్ట? దేవుణ్ణి ప్రేమించటం లేనట్లే లెక్క. కాబట్టి నా ఆజ్ఞలు గైకొనువాడే నన్ను
ప్రేమించువాడు. ఎవడైతే దేవుడిచ్చిన ఆజ్ఞలు సంఘానికి, యేసుక్రీస్తు ప్రభువు సంఘానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఏ ఆజ్ఞలైతే మనకిచ్చాడో ఆ ఆజ్ఞలను మనం ఖచ్చితంగా అనుసరించి జీవిస్తుంటేనే ఆయన్ని మనం ప్రేమిస్తున్నట్లు లెక్క. ఒకవేళ ఆజ్ఞలు అనుసరించి జీవించకపోతే ఆయన్ని ప్రేమిస్తున్నట్లు లెక్క కాదు. ఆయన్ని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు ఆయన్ని ప్రేమించటం లేనివారుగా రుజువవుతుంది. ఖచ్చితంగా అప్పుడు మనం శాపగ్రస్తులు అవుతాం. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు అతిక్రమించిన పాపము, ఆయన్ని ప్రేమించటం లేని పాపము, అన్ని పాపాలకు మనం శిక్ష అనుభవించవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు క్రైస్తవుల్లో ఎంతమందికి తెలుసు సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏమేంటో? క్రైస్తవుల్లో ఎంతమందికి తెలుసు సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏమేమిటో? మీకు ఎన్ని ఆజ్ఞలు తెలుసు? దేవుడిచ్చిన ఆజ్ఞలు, మనకు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని తెలుసు చెప్పండి ఒకసారి. చెప్పండి ఒకసారి. అనుసరించడం మాట దేవుడు ఎరుగు. అసలు ఆ ఆజ్ఞలు ఏవి మనకిచ్చిన ఆజ్ఞలో మనకి ఎన్ని తెలుసో చెప్పండి ఒకసారి. ఏంటండి? అంతేనా ఆజ్ఞలు? సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు అవేనా? ఇంకా ఉన్నాయా? ఏంటయ్యి అంటే మనం ఎవరు? సంఘానికి దేవుడిచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు ఎన్నో కూడా ఏంటో కూడా మనకు తెలియకపోతే మనం వాటిని అనుసరించి జీవించడం ఎలా కుదురుతుంది? ఆ ఆజ్ఞలు ఏంటో, ఏమేమి ఇందులో ఉన్నాయి ఆజ్ఞలు? ఇందులో ఉన్నాయి ఆజ్ఞలు, బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్లో ఉన్న ఆజ్ఞలు, సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏమిటో కూడా మనకు తెలియకపోతే మనం వాటిని అనుసరించి జీవించడం ఎలా కుదురుతుంది? మనం వాటిని అనుసరించి జీవించకపోతే మనం ఏమవుతున్నాం? సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని? 127 ఆజ్ఞలు. ఏంటయ్యి? ఎన్ని చెప్పావు? ఆ పదనే ఈ సబ్జెక్టులో ఈ మధ్య నేర్చుకున్నాం కాబట్టి అయ్యేనా గుర్తున్నాయి కదా, లేకపోతే అయ్యి లేవు. 127 ఆజ్ఞలు చెప్పండి ఒకసారి. ఏంటండి 127 ఆజ్ఞలు మనం నేర్చుకున్నామా? అంటే నేను మీకు 127 ఆజ్ఞలు నేర్పించాను, నా తప్పేమీ లేదు. 127 ఆజ్ఞలు మీరు నేర్చుకున్నా మీకు అవి గుర్తులేవు కాబట్టి దోషులు ఎవరు? మీరే. 127 ఆజ్ఞలను అనుసరించలేకపోతే మీరైనా నేనైనా ఎందులోకి వస్తాం? శాపగ్రస్తుల్లోకి వస్తాము. ఎందుకంటే అది పాపము. అది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు మనము తెలుసుకోవాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలు మర్చిపోకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం ఖచ్చితంగా అనుసరించాలి. ఈ ఆజ్ఞల్లో చెయ్యకూడదు అన్న ఆజ్ఞలు ఉన్నాయి, చెయ్యాలి అన్న ఆజ్ఞలు ఉన్నాయి. చెయ్యకూడదు అన్న ఆజ్ఞల్ని మనం చేసినా, చెయ్యకూడదు అన్న పనులు చేసినా పాపమే, చెయ్యాలి అన్న పనులు చెయ్యకపోయినా పాపమే. చెయ్యాలి అన్న పనులు ఏవైతే మనం చెయ్యాలి అని చెప్పాడో ఆ పనులు చెయ్యకపోయినా పాపమే. ఏవైతే చెయ్యకూడదు అని చెప్పాడో ఆ చెయ్యకూడదు అని చెప్పిన పనులు చేసినా పాపమే. ఒకవేళ అలా జరిగితే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు లెక్క కాదు. దేవుణ్ణి ప్రేమించటం లేని వారు ఏమవుతారు? శాపగ్రస్తులు. దేవుణ్ణి ప్రేమించటం లేని వారు పాపము చేసిన వారు కాబట్టి వారు శాపగ్రస్తులు. కాబట్టి శాపగ్రస్తులు ఎక్కడ ఉంటారు? నరకములో ఉంటారు. శాపగ్రస్తులు ఎక్కడ ఉంటారండి? నరకములో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగా? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఖచ్చితంగా వాటిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మనం శాపగ్రస్తులంగా అవ్వం. ఒకవేళ అలాగ ఆయన్ని ప్రేమించటం లేని వారిగా మనం ఉంటే మనం ఎవరు? పాపులము. అలాగా ఆయన్ని ప్రేమించకపోవడమే పాపము. అసలు ఆయన్ని అస్సలు ప్రేమించడం లేదు, అస్సలు ఆయన్ని నమ్మడం లేదు, అసలు మనం ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, అది కూడా పాపమే.
కదా, అది కూడా పాపమే. నమ్మి విశ్వాసం ఉంచి మందిరానికి వెళ్తూ ఆయన్ని సేవిస్తూ ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం. ఆయన ఆజ్ఞలు మనకు తెలియలేదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటో మనకు గుర్తులేదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం నెరవేర్చటం లేదు, ఉల్లంఘిస్తున్నాం. అప్పుడు కూడా మనము పాపులమే, ఆయన్ని ప్రేమించటం లేని పాపులమే, ఆయన్ని ప్రేమించటం లేని పాపులమే. కాబట్టి మనం శాపగ్రస్తులం అయిపోతాం. అది పాపం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. గలతీ 3:10. ధర్మశాస్త్రము విధించిన క్రియలు అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? ఎవడైతే దేవుడిచ్చిన ఆజ్ఞలను తెలుసుకోకుండా, ఎవడైతే దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞలు నిలకడగా అనుసరించకుండా ఉంటున్నాడో వాడెవడు? శాపగ్రస్తుడు. క్రైస్తవులలో ఎవరైతే దేవుడు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలను తెలుసుకోకుండా ఉన్నారో వారు శాపగ్రస్తులు. క్రైస్తవులలో ఎవరైతే సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలు ఎవరైతే నేర్చుకోలేదో వారు శాపగ్రస్తులు. ఎవరైతే క్రైస్తవులు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించటం లేదో వారు శాపగ్రస్తులు. చెయ్యాలి అన్న పనులు చేయకుండా ఉన్నవారు ఎవరో వారు శాపగ్రస్తులు. చెయ్యకూడదు అన్న పనులు చేస్తున్నవారు ఎవరో వారు శాపగ్రస్తులు. వారు శాపగ్రస్తులు. ఏ శాపగ్రస్తుడు పరలోకంలో అడుగు పెట్టలేడు. ఏ శాపగ్రస్తుడు పరలోకంలో అడుగు పెట్టలేడు. ఆనాడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న కట్టడలు, విధులు, ఆజ్ఞలు అనుసరించకుండా నిలకడగా అందులో నిలిచి ఉండలేని వారు శాపగ్రస్తులు అని రాయబడింది. ఈనాడు సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞల్లో కూడా ఎవడు నిలకడగా ఉండటం లేదో, సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞలు ఎవడు సరిగ్గా పాటించటం లేదో, సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞలు ఎవడైతే అతిక్రమిస్తున్నాడో, ఉల్లంఘిస్తున్నాడో వాడు శాపగ్రస్తుడు. అది పాపము దేవుని దృష్టికి. వాడు శాపగ్రస్తుడు. కాబట్టి శాపగ్రస్తులు ఏమవుతారు? నరకానికి వెళ్ళిపోతారు. శాపగ్రస్తులు పరలోకానికి వెళ్ళరు. ఏ శాపగ్రస్తుడు నిత్య జీవాన్ని పొందుకోలేడు. ఏ శాపగ్రస్తుడైనా వాడి శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము ఇలాగా ఉండకూడదు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించటం లేనివాడు ఎవడట? శాపగ్రస్తుడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటో కూడా మనకి తెలుసుకున్నాం. కాబట్టి మనము వాక్య ప్రకారంగా దేవుణ్ణి ప్రేమించడం ఎలాగో తెలుసుకున్నాం. కాబట్టి వాక్య ప్రకారంగా క్రియాపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తూ శాపగ్రస్తులు అవ్వకుండా, పాపం లేకుండా ఉండాలి. లేకపోతే మనం పాపులమే అవుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అదే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం చూసాం. మరలా ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 16వ వచనమా 11 నుంచి చదవండి ఒకసారి. అవేవనగా జారత్వము,
ఆ, ఉమ్. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు అని స్పష్టముగా చెప్తున్నాను. అక్కడ ఏ పనులైతే ఉన్నాయో ఆ పనులు చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరట. అక్కడ ఏ పనులైతే ఉన్నాయో ఆ పనులన్నీ పాపములుగా ఎంచబడ్డాయి. ఆ శరీర కార్యాలు అని రాయబడిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ శరీర కార్యాల్లో ఉన్నవన్నీ కూడా ఏంటి? పాపములు. ఆ పాపములు మనలో ఉంటే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోము అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ పాపాలు మనలో ఉంటే మనం పాపులం అవుతాం. అక్కడ రాయబడిన పాపాలు మనలో ఉంటే ఖచ్చితంగా ఆ పాపాలకు మనం శిక్ష అనుభవించాలి. ఒకవేళ మనం చనిపోయేటప్పుడు కూడా ఆ పాపాలు ఇంకా మనలో ఖచ్చితంగా దేవుడు కనబడితే ఆ పాపాలను బట్టి మనము ఖచ్చితంగా మరణశిక్ష, నరక శిక్ష అనుభవించవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రక్షించబడే అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ శరీర కార్యాలు అని రాయబడినవి ఏ ఒక్కటి మనలో ఉండడానికి వీల్లేదు. ఏ ఒక్కటి మనలో ఉండడానికి వీల్లేదు. ఉన్నాయంటే మనం పాపులం అయిపోతాం కదండి. ఉన్నామంటే మనం ఏమైపోతాం? పాపులం అయిపోతాము. అవి మనలో ఉండడానికి వీల్లేదు. అక్కడ రాయబడిన క్రియలు, అక్కడ రాయబడినవన్నీ కూడా ఏంటి? పాపములు. ఏంటి? పాపములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి చదవండి. ఎఫెసీ 4:17. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోవద్దు అని అక్కడ రాయబడిన మాట ఎవరిది? ఎవరిదా మాట? ఎవరిచ్చిన మాట? దేవుడిచ్చిన మాట. ఎవరి ద్వారా ఇచ్చిన మాట? పౌలు ద్వారా ఇచ్చిన మాట. ఎవరికి ఇచ్చిన మాట? సంఘానికి ఇచ్చిన మాట. ఏంటది? అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట అన్యజనులు నడుచుకున్నట్లుగా. మనం క్రైస్తవులు అయిన తర్వాత కూడా అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకుంటే మనం ఏమవుతాం? దేవుని దృష్టికి పాపులము అవుతాము. ఎందుకంటే అన్యజనులము కాదు మనము. ఇప్పుడు అన్యజనులం కాదు. ఇప్పుడు మనం ఎవరు? దేవుని పిల్లలము, క్రైస్తవులము. అంతకుముందు ఎవరు? అన్యజనులు. కాబట్టి అంతకుముందు అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఎవరు? అన్యజనులం కాదు. ఇప్పుడు మనం ఎవరు? క్రైస్తవులము. క్రైస్తవులం అంటే క్రీస్తును పోలి నడుచుకోవలసిన వారము. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును పోలి నడుచుకునేవారు. కాబట్టి ఇప్పుడు మనం క్రైస్తవులం కాబట్టి, ఇప్పుడు మనం అన్యజనులం కాదు కాబట్టి, ఇప్పుడు మనము భూమి మీద బతికున్నంత కాలము అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మనం క్రైస్తవులంగా మారి ఇప్పుడు కూడా మనం అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకుంటే మనం ఏమవుతాం? పాపులమవుతాము. కాబట్టి అన్యజనులు ఆచారములు మీరు ఆచరించద్దు. అన్యజనుల యొక్క ఆజ్ఞలు, కట్టడలు మీరు అనుసరించద్దు. అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోవద్దు. అన్యజనులు మాట్లాడినట్లుగా మాట్లాడినద్దు. అన్యజనులు ఆచారాలు ఆచరించద్దు. ఇలాంటి అన్ని బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవడానికి వీలు లేదు. చదవండి. వారైతే అంటే ఎవరు? వారైతే అంటే ఎవరు? అన్యజనులు. వారు అంధకారమైన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. కానీ మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు. హృదయంలో కఠినత్వం ఉన్నది. వారి హృదయాల్లో ఏముంది? కఠినత్వం ఉంది. మన హృదయాల్లో కఠినత్వం ఉండడానికి వీల్లేదు. ఏముండాలి? కనికరము, ప్రేమ ఉండాలి. తమలో అజ్ఞానం ఉంది వాళ్ళలో, మనలో అజ్ఞానం ఉండకూడదు. దేవుడిచ్చే జీవాన్ని పొందుకోలేక వేరైపోతున్నారు.
ఆ, మనసులో ఉన్న వ్యర్థతను అనుసరించి, మలినాన్ని అనుసరించి, పాపాన్ని అనుసరించి వారు నడుచుకుంటున్నారు. ఆ, ఆ, నానా విధములైన ఆ, అత్యాశతో జరిగించుటకు ఆ, తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. ఆ, అయితే ఆ, అయితే మనం యేసుని గూర్చి విని ఆ, 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 ఆ. కాబట్టి మనము వారు నడుచుకున్నట్లుగా నడుచుకోవడానికి వీల్లేదు. వారి హృదయంలో పాపం ఉన్నది, వారి హృదయంలో అజ్ఞానం ఉన్నది, వారి హృదయంలో మూర్ఖత్వం ఉంది, వారి హృదయంలో అన్నో దేవునికి విరోధమైనవన్నీ ఉండి వాటి ప్రకారంగా నడుచుకుంటున్నారు. కానీ మనం అలాగ ఉండడానికి వీల్లేదు. మనం వారి హృదయాల్లో ఏవైతే ఉన్నాయో అవి మన హృదయాల్లో ఉండడానికి వీల్లేదు. మనము వారి వలె నడుచుకోవడానికి వీల్లేదు, వారి వలె ప్రవర్తించడానికి వీల్లేదు, వారి వలె జీవించడానికి వీల్లేదు, వారి వలె మనము మన క్రియలు ఉండడానికి వీల్లేదు. మనం ప్రత్యేకించబడిన వారు, మనం క్రీస్తు రక్తంతో కడగబడిన వారు, మనం క్రీస్తు ఆత్మతో నింపబడిన వారు, మనం క్రీస్తు ఆత్మానుసారులుగా ఉన్నవారము. మనం క్రీస్తు పోలికలో ఉండాలి. క్రీస్తులో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న కనికరం, క్రీస్తులో ఉన్న క్షమాపణ, క్రీస్తులో ఉన్న ఔదార్యం, క్రీస్తులో ఉన్న మంచితనం, క్రీస్తులో ఉన్న తగ్గింపు, క్రీస్తులో ఉన్న సాత్వికం, క్రీస్తులో ఉన్న ఆశానిగ్రహం, ఇవన్నీ మనలో ఉండాలి. అంతే తప్ప అహంకారం, అజ్ఞానం, గర్వం, కోపం, క్రోధం, పగ, ప్రతీకారాలు ఇలాంటివేవి మనలో ఉండడానికి, అన్యజనుల వలె మనం నడుచుకోవడానికి, అన్యజనుల ఆచారాలు మనం ఆచరించడానికి వీలు లేదు. అన్యజనుల ఆచారాలు ఆచరించడానికి వీలు లేదు. మనం అన్యజనులలాగా ఉన్నప్పుడు చేసిన పనులేవి ఇప్పుడు చేయడానికి వీలు లేదన్నమాట. ఒక మాటలో చెప్పుకోవాలంటే మనము అన్యజనుల్లాగా ఉన్నప్పుడు చేసిన పనులేవి ఇప్పుడు మనం చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగు. అన్యజనులుగా ఉన్నప్పుడు మనం జాతకాలు నమ్మాం, ఇప్పుడు మనం నమ్మడానికి వీలు. అన్యజనులుగా ఉన్నప్పుడు మనం వాస్తులు నమ్మాం, ఇప్పుడు మనం వాస్తులు నమ్మడానికి వీల్లేదు. అన్యజనులుగా ఉన్నప్పుడు మనం జ్యోతిష్కాలు నమ్మాం, ఇప్పుడు మనం జ్యోతిష్కులు నమ్మడానికి వీల్లేదు. అన్యజనులుగా ఉన్నప్పుడు మంచి రోజులు చెడ్డ రోజులు చూసుకున్నాం, ఇప్పుడు మంచి రోజులు చెడ్డ రోజులు చూసుకోవడానికి వీలు లేదు. అనుజనులుగా ఉన్నప్పుడు ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో అవన్నీ కూడా మనం ఆచరించాం, ఇప్పుడు వాటిని ఆచరించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. మొన్న ఈ మధ్యన ఒక క్రైస్తవ కుటుంబ సభ్యులు వారు ఒక కార్యక్రమం జరిగితే బిడ్డ పుట్టి బిడ్డను తీసుకొస్తే క్రైస్తవులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా క్రైస్తవులు, కానీ వాళ్ళు తీసుకొచ్చిన సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ సామాన్లు విప్పి చూస్తే అందులో ఏమేమి ఉన్నాయంటే స్వీట్లు ఉన్నాయి, అందులో ఇంకా పళ్ళు ఉన్నాయి, స్వీట్లు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. అంతే. వాటితో పాటు వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో తమలపాకులు ఉన్నాయి, చెక్కలు ఉన్నాయి, పసుపు ప్యాకెట్లు ఉన్నాయి, కుంకుమ ప్యాకెట్లు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరు? తీసుకొచ్చింది ఎవరు? ఇంతకీ క్రైస్తవులు. కానీ తీసుకొచ్చిన వాటిలో ఏమున్నాయి? తీసుకొచ్చిన సారీ అని ఏదో బిడ్డ సారీ ఏదో అని చెప్పి తీసుకొచ్చారు. అందులో ఏమున్నాయండి? పసుపు, కుంకుమ, తమలపాకులు, చెక్కలు, రూపాయి కాసులు, అరటిపళ్ళు, ఏంటండి స్వీట్లు, పళ్ళు. స్వీట్లు పళ్ళు పోని బాగానే ఉంది, ఇంక మిగతాయన్నీ ఎవరయ్యాయి? ఇప్పుడు అలాగ మనం తీసుకురావడం ఎప్పుడు ఆచారం? అది ఎప్పుడు ఆచారం? ఇప్పుడు కూడా అలాగే మనం సారీలు పెడితే మనం ఎవరు? ఇప్పుడు కూడా అలాగే సేమ్, ఇప్పుడు కూడా మనం అదే పసుపు, అదే కుంకుమ, అదే ఆకు, అదే చెక్క పట్టుకెళ్ళి ఇచ్చామనుకోండి, మనం ఎవరు? అన్యజనులము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
క్రైస్తవులు బండారం చాలా ఎక్కువగా ఎక్కడ బయటపడతా ఉంటుందంటే ఈ ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలోను, మెచ్యూర్లోను, ఇలాంటి చోట్ల. క్రైస్తవులు అంటారు అమ్మాయి, క్రైస్తవులు అంటారు క్రైస్తవురాలే అంటారు, అమ్మాయి మెచ్యూర్ అయింది, వెళ్ళి చూసేటప్పటికి పాస్టర్ గారు వెళ్ళి చూసేటప్పటికి చేతిలో కొబ్బరికాయ ఉంది. పాస్టర్ గారు వెళ్ళి చూసేటప్పటికి ఏముంది? క్రైస్తవుల అమ్మాయి చేతిలో కొబ్బరికాయ పట్టుకుని ఉంది, కొబ్బరికాయ కింద 2 ఆకులు కూడా ఉన్నాయి. క్రైస్తవులు అంటారు క్రైస్తవు మెచ్యూర్ అయింది అంటారు, కుటుంబం తల్లి క్రైస్తవురాలే, తండ్రి క్రైస్తవురాలే, ఇంట్లో నమ్ముకున్న పిల్ల క్రైస్తవురాలే, అందరూ క్రైస్తవురాలే. కానీ వచ్చిన చుట్టాలకి ఆ తల్లి, ఆ క్రైస్తవురాలైన తల్లి, ఆ క్రైస్తవురాలైన పిల్ల చేత 2 ఆకులు, అందులో 2 అరటిపళ్ళు, అందులో ఒక చెక్క పెట్టి, అమ్మ ఆంటీ గారికి తాంబూలం ఇచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టుకో అమ్మ అని తల్లి చెప్తుంది. ఈ పిల్ల ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ తాంబూలాన్ని అలాగా అక్కడ ఏమంటారు వాళ్ళని, వాళ్ళకి ఇచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టుకో. ఇప్పుడు మనం ఎవరు చెప్పరే, నోరు రావట్లేదు ఏంటండి? మన బడాయిలంతా చర్చిలోనే అండి, మన బిల్డప్ మన అంతా చర్చిల్లోనే. పెళ్ళిళ్ళలోను, మెచ్యూర్లోను, ఫంక్షన్లోను, వీటిల్లో గృహప్రవేశాలు, ఇట్లా ఫంక్షన్లు జరిగినప్పుడు ఖచ్చితంగా పెద్ద అన్యజనులంగా కింద అక్కడ ఉంటాం మనం. ఇక్కడ మాత్రం పెద్ద క్రైస్తవుల కింద ఫోజు. అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరు అన్ని అన్యజనుల ఆచారాలే, అన్ని అన్యజనుల ఆచారాలే. దేవునికి స్తోత్రం కలిగి. క్రైస్తవులు అంటాం పసుపు రాసేస్తాం, కుంకుమ రాసేస్తాం, అన్నీ రాసేస్తాం. అక్కడ కూర్చున్న మనిషి గాడి పెళ్లి కొడుకో, పెళ్లి కూతురో, లేకపోతే మెచ్యూర్ అయిన పిల్లో, ఏదో మా పిల్ల మొత్తానికి. క్రైస్తవులు అంటాం ఏం రాసేస్తాం? ముఖానికి, కాళ్ళకు, చేతులకి ఏం రాసేస్తాం? పసుపు కుంకుమ రాసేస్తాం. అయిచా ఏం రాయాలి క్రైస్తవులు? ఆ సందర్భంలో ఏం రాయాలి? ప్రార్థనను రాయాలి. ఏం రాయాలండి? ప్రార్థనను రాయాలి. కానీ ఏం రాస్తాం మనం? పసుపు కుంకుమ. ఇప్పుడు మనం ఎవరు? చేతిలో కొబ్బరికాయ ఉంది, బొండం. ఎవరు? అటుపళ్ళు, ఆకులు, చెక్కలతో తాంబూలాలు ఇచ్చాం. ఎవరు? కాళ్ళకు నమస్కారం పెడుతున్నాం. ఎవరు? వచ్చినోళ్ళ కోసమే బతుకుతాం, దేవుడి కోసం బతకం మనం. వచ్చినోళ్ళే ముఖ్యం. రక్షణ ఇచ్చే దేవుడు ముఖ్యం కాదు, పరలోకం తీసుకెళ్ళే దేవుడు ముఖ్యం కాదు. నరకానికి వాళ్ళతో పాటు లాక్కుపోయే మనుషులే ముఖ్యం మనకి. వాళ్ళు ఎలాగా నరకానికి పోతారు, వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించిన పనులు మన చేత కూడా చేయించి మనల్ని కూడా నరకానికి తీసుకుపోతారు. వచ్చినోళ్ళు ఏమనుకుంటారు అంటే నువ్వు ఎవరిని సంతోషపెడుతున్నావు? మనుష్యులను సంతోషపెట్టేవాడిగా ఉన్నావు, దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా లేవు. మనుషుల్ని సంతోషపెట్టేవారు, మనుషులందరూ ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తారు. దేవుణ్ణి సంతోషపెట్టిన వారు దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్తారు. కాబట్టి మనుషులతో రాజీ పడిపోమని చెప్పటం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లోకంతో కానీ, లోక సంబంధమైన మనుషులతో కానీ రాజీ పడడానికి వీల్లేదు. రాజీ పడడానికి వీల్లేదు. వాళ్ళు అన్యులు, వాళ్ళ ఆచారాలు వాళ్ళు ఆచరించుకుంటారు, మన ఆచారాలు మనం ఆచరించుకోవాలి. మనం అన్యులం కాదు. వాళ్ళు చెప్పినట్లు మనం వినడానికి మనం అన్యులం కాదు. వాళ్ళు చెప్పినట్లు చేయడానికి మనం అన్యులం కాదు. వాళ్ళ ఆచారాలు ఆచరించడానికి మనం అన్యులం కాదు. మనం ఎవరండి? క్రైస్తవులము. మనం ప్రత్యేకించబడిన వారము. మనం ఏంటి? ప్రత్యేకించబడిన వారము. ఆ అన్యజనులు వచ్చి మెచ్యూర్ అయిన పిల్లకి కుంకుమ బొట్లు పెట్టేస్తూ ఉంటే ఆ క్రైస్తవురాలైన తల్లి సినిమా చూస్తుంది, ఆ పిల్ల సీరియల్ చూస్తుంది. ఏంటండి? వాళ్ళు తీసుకొచ్చి ఆ కుంకుమ బొట్లు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు పెట్టేస్తే తల్లి ఏం చేస్తుంది? ఫోటోలు తీస్తుంది. ఎవరెవరు బొట్టెట్టారో బొట్టెట్టిన ఫోటో వాళ్ళకి మళ్ళీ చూపించాలి. పిల్ల ఏం చేస్తుంది? పెళ్ళిళ్ళైనా, మెచ్యూర్లైనా, ఏం ఫంక్షన్లు జరిగినా అప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. చాలామంది దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు చెప్తున్నాడు, అన్యజనుల ఆచారాలు మీరు
అభ్యసించవద్దు, అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోవద్దు, అన్యజనుల సాంప్రదాయాలు, అన్యజనుల కట్టడలు, అన్యజనుల యొక్క ఆ యొక్క పనులు మీరు చేయడానికి వీల్లేదు. మన దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యాలి. మన దేవుడు ఏది చేయమని చెప్పాడో అదే చేయాలి. ఏది చేయకూడదని చెప్పాడో అది చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మన చర్చిలో పిల్ల మెచ్యూర్ అయిందని ఫోన్ చేస్తే ప్రార్థన చేయడానికి రండి అని చెప్తే వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పటికి పిల్ల కూర్చుంది. పిల్ల వెనకాల గోడ మీద ముద్దలు ఉన్నాయి. ఏంటండి, గోడ మీద పసుపు ముద్దలు ఉన్నాయి. 7, 8, 9 ఎన్నో కనబడ్డాయండి. ఏంటండి, పిల్ల వెనకాల గోడవారిని కూర్చుంది. పిల్ల వెనకాల గోడవారిన గంధం ముద్దలో పసుపు ముద్దలు ఏయో ముద్దలు 6, 7, 8 కనబడ్డాయి. ఏంటంటారు అయ్యి? ఏంటంటారు? చెప్పరండి. నోరు రాదే అండి. అవి ఏంటో చెప్పండి, నాకు అవి ఏంటో తెలియట్లేదు. ఎన్ని రోజులు ఆ పిల్లని అక్కడ కూర్చోబెడతారు? ఆ పిల్ల చేత గోడ కొట్టించాలా? 7 రోజులు కూర్చుంటే 7 ముద్దలా? ఇప్పుడు నేను వెళ్ళిన కుటుంబం, అక్కడ ఉన్న కుటుంబం క్రైస్తవులే. అక్కడ మెచ్యూర్ అయిన పిల్ల క్రైస్తవురాలు, వాళ్ళ ఇంట్లో తల్లి తండ్రి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ క్రైస్తవులే. మరి అదేంటి అంటారు? అంటే మనం ఎవరు? ఆ కాసేపు అన్యులు, కానీ శాశ్వత కాలం నరకంలో ధన్యులు. ఏంటండి, ఆ కాసేపు అన్యత్వానికి శాశ్వత కాలం నరకం అనుభవించాలి కదా. ఒకవేళ అదే మన జీవితంలో మన ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగకుండా చనిపోయామనుకోండి, ఏమవుతాం? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అన్యజనులు ఆచారాలు ఆచరించకూడదు, అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోవాలి. అన్యజనుల పేర్లు, వాళ్ళ యొక్క ఆ దేవుళ్ళ పేర్లు, దేవతల పేర్లు కూడా నోటితో కూడా ఉచ్చరించద్దని ఉంటుంది బైబిల్. ఉంటుందా? వాళ్ళ పేర్లు, వారి దేవుళ్ళ దేవతల పేర్లు మీరు నీ నోటితో ఉచ్చరించవద్దు, అది కూడా పాపం. కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారము. ఎవరు? ప్రత్యేకించబడిన వారము. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠించబడిన వారము, పరిశుద్ధ జనాంగంగా ఉన్నవారము. అన్యజనులు మనకు బోల్డ్ మంది చుట్టాలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, కానీ ఆ అన్యజనులు మాట, ఆలోచన, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు నీ ఇంట్లో కనబడడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు అన్యజనులు కాదు, నీ కుటుంబం అన్యజనుల కుటుంబం కాదు. నీ ఇంట్లో జరిగే కార్యక్రమాల్లో ఏది ఇంట్లోనూ కూడా ఆ అన్యజనుల విధానం కనబడడానికి వీల్లేదు. ఆ అన్యజనులు ఒప్పుకోకపోతే పొమ్మనండి. ఆ అన్యజనులు కుదరదు అంటే వాళ్ళని మెడటి బయటికి గెంటేయండి. వాళ్ళు ఎంత ముఖ్యమైన చుట్టాలైనా సరే మేము చెప్పినట్టు చెయ్యాలి. మీరు ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా, మీరు ఎంత క్రైస్తవులైనా ఈ ఆచారాలే ఖచ్చితంగా. నేను నీకు అమ్మమ్మనే, నేను నీకు తాతయ్యనే, నేను నీకు నానమ్మనే, నేను నీకు పెద్దమ్మనే, నేను చెప్పినట్టు మీరు చెయ్యాలని చెప్పి మన చేత ఆ అన్యజనుల ఆచారాలు చేయించడానికి సిద్ధపడుతూ ఉంటే ఆ పెద్దమ్మని, ఆ అమ్మమ్మని మెడెట్టుకుని బయటికి గెంటేయాలి. ఆ అమ్మమ్మ నరకానికి పోతుంది, ఆ అమ్మమ్మ పుణ్యం అంటే దాన్ని కూడా మనము పోవాలి కదా. ఆ పెద్దమ్మ నరకానికి పోతుంది, ఆ పెద్దమ్మకు పుణ్యం అంటే మనం నరకానికి పోవాలి కదా. ఒకవేళ అమ్మమ్మ, పెద్దమ్మ, తాతయ్య ఇలాగే చెప్తున్నారు అనుకోండి, ఏం చేయాలి? మెడెట్టుకుని బయటికి గెంటేయాలి. భోజనం కూడా పెట్టం పో, ఈరోజు ఈ ఫంక్షన్లో నీకు భోజనం కూడా పెట్టం పో మీ ఇంటికి అని చెప్పి పోవాలి. ఉందా? చేస్తారా ఎవరైనా అలాగా? అయ్య బాబు పెద్దమ్మ, అయ్య బాబు అమ్మమ్మ, అయ్య బాబు తాతయ్య, అయ్య బాబు నానమ్మ, అయ్య బాబు చిన్నమ్మ, అయ్య బాబు పిన్ని, దేవుడి కన్నా వాళ్ళకి చాలా ముఖ్యమైన వాళ్ళు. మనకి దేవుడి కన్నా వాళ్ళు మనకి చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎందుకు ముఖ్యమైన వాళ్ళు? వాళ్ళని కాదనుకుంటే వాళ్ళు వెళ్ళే నరకానికి మళ్ళీ మనల్ని తీసుకెళ్ళరు. వాళ్ళతో తెగతంపులు తెంపేసుకుంటే వాళ్ళు వెళ్ళే నరకానికి మనల్ని తీసుకెళ్ళరు. మనం అనాథలు అయిపోతాం మళ్ళా. కాబట్టి వాళ్ళకు నరకానికి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవద్దు. నడుచుకుంటే అదే పాపము. ఆ పాపానికి శిక్ష అనుభవించాలి. ఆ పాపానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించాలి. జాగ్రత్త. ఏ ఏ పనులు పాపాలో మనకు తెలియాలి. ఏ ఏ పనులు పాపాలో మనం గుర్తించాలి. ఏ ఏ పనులు పాపాలో గుర్తించి వాటిని మనం చేయకుండా జీవించాలి. ఆ పాపాలను గుర్తించి ఆ పాపాలు చేయకుండా జీవించడమే భక్తి. ఆ పాపాలు చేయకుండా జీవించడమే దేవుని దృష్టికి నిష్కళంకమైన భక్తి. ఆ పాపాలు చేస్తూ మనం ఎంత భక్తి చేసినా అది భక్తి కాదు. ఆ భక్తికి రావాల్సిన ప్రతిఫలం మనకి దొరకదు. కాబట్టి ఆ పాపాలు మనలో లేకుండా మనం పరిశుద్ధంగా వాక్య ప్రకారంగా జీవిస్తుంటే అదే భక్తి. ఆ భక్తికి దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటి? నిత్య జీవము, పరలోకము. కాబట్టి ఆ భక్తి మనలో ఉండి మనం పరలోకం వెళ్దాం. అట్టి దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఇదిగో ఇంతవరకు నీ మందిర ఆవరణంలో మేము నివసించడానికి మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. ఇదిగో నీ మందిర ఆవరణము ఇంతవరకు నిన్ను సేవించి పూజించి నీతో సహవాసం చేసి వెళ్తుండగా నీ ఆశీర్వాదాలు మాకు దయచేయి నాయన. ఇంతవరకు నువ్వు మాకు బోధించిన వాక్యము మేము దేవా అనుసరించి జీవించడానికి సహాయించే. వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన నడవడికతో మేము ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయించే. పరలోకము నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మాకు మీరు సహాయం చేయమని బైబిల్ గ్రంథంలో ఏ ఏ పనులు పాపాలు అని తెలియపరచబడ్డాయో ఆ పాపాలన్నిటినీ మేము గుర్తించి అవి పాపాలుగా మేము దేవా గ్రహించుకుని ఆ పాపాలు మేము చేయకుండా మేము చనిపోయే వరకు ఆ పాపాలు లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే మేము నీ దృష్టికి నిష్కళంకమైన భక్తులుగా మేము ఎంచబడి నీ పరలోకాన్ని నీ నిత్య జీవాన్ని పొందుకుంటాం తండ్రి. కాబట్టి ప్రభువా నాయన పాపములు మాలో లేకుండా మేము జీవించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.